వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. గుంటూరు కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి ఫైటర్స్ ఉన్నారు. అందులోనూ మహిళా ఫైటర్స్ అనొచ్చు వీళ్ళు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాప, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సుఫియా అండి. సుఫియా. ఏం చేస్తుంటా సుఫియా? ఇప్పుడే నాది బీటెక్ అయిపోయింది. ఎప్పటి నుంచి ఈ ట్రస్ట్లో వాలంటీర్ కొనసాగుతున్నావు? ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నానండి. నేను ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము మా టీం మెంబర్స్తో అందరితో కలిసి నేను వర్క్ చేశాను. చాలా హార్డ్ వర్క్ చేశాను మేము ఇక్కడ దాకా రావడానికి. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ట్రస్ట్లో ఒక మెంబర్ అయినందుకు. ఇంకా ఇప్పుడు నేను జాబ్ చేసిన తర్వాత నా వంతు నేను ఎంత అయినా నేను ఇస్తాను మా వాళ్ళకి డబ్బులు. లైక్ ఐ ట్రై టు హెల్ప్ దెమ్ విత్ గివింగ్ సమ్ మనీ. సో అలా అనుకున్నాను. లైక్ ఫ్యూచర్లో ఒక ఆర్ఫనేజ్ పెట్టాలని నా డ్రీమ్. సో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఆర్ఫనేజ్ పెట్టాలని నా డ్రీమ్. హోప్ అది నేను డెఫినెట్గా చేస్తాను. ఈ ట్రస్ట్లో ఎటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకున్నారు? సో ఫస్ట్ వచ్చేసి లిఫ్టింగ్ ద లిఫ్ట్ చేయడం, క్రిమినేట్ చేయడం, దట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్, ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము కోవిడ్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇప్పుడు కుట్టు మిషన్లు అక్కడికి వెళ్ళి మేము అప్పుడప్పుడు వాలంటీర్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ద ఫంక్షన్ నుంచి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో లైక్ దట్. అంటే సహజంగా అమ్మాయిలన్నా మహిళలన్నా కానీ ఇంట్లో ఏదన్నా ఒక బొద్దింకనో లేకపోతే ఏదైనా చనిపోయినటువంటి ఎలకనో చూస్తేనే భయపడతారు. అలాంటిది అనాథ శవాలని, అట్లా భయంకరంగా ఉన్న శవాలని ఏ విధంగా చేయగలిగారు మీరు? సో భయం పక్కన పెట్టేశామండి. ఆ కొంతసేపు భయం పక్కన పెట్టేసి ఏదైతే అదైంది, హెల్ప్ చేద్దాము, మంచి చేద్దామని చెప్పుకుని చేసాము, చేస్తూ కూడా ఉంటాం ఇప్పుడు కూడా. నేను ఎప్పుడు భయపడలేదు దేనికి కూడా. అంటే ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఎప్పుడైనా ఒక డెడ్ బాడీని చూసి అంటే భయపడిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? భయపడేవి అయితే చాలానే ఉన్నాయి. లైక్ కొన్ని పీసెస్గా ఉంటాయి బాడీస్, వాటిని తీసుకురావడానికి చాలా భయపడతాము. బట్ ఈవెన్ విత్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీ డూ ద థింగ్స్. మేము చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేస్తాం వర్క్ని. దేని హార్డ్ వర్క్ అనుకోము, మాకు ఇష్టపడి లైక్ పీపుల్ తెలుసుకోవాలి ఒక అమ్మాయి ఇలా చేయొచ్చు, ఒక అమ్మాయి దేనికి తక్కువ కాదు, ఏదైనా చేయొచ్చేమో చూపించడం అనే నా డ్రీమ్. పాప, నువ్వు చెప్పమ్మా, ఏం పేరు? అమ్రీన్ సార్ నా పేరు. అమ్రీన్ సార్. నువ్వు ఎప్పటి నుంచి ఈ ట్రస్ట్లో కొనసాగుతున్నావు? నేను కరెక్ట్గా 8th క్లాస్ నుంచి ఈ ట్రస్ట్లో పాల్గొంటున్నాను. అప్పటి నుంచే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ బాడీ లిఫ్టింగ్స్ అలాంటివన్నీ చేస్తుంటాను సార్. ఇప్పుడు నేను ఇంటర్ 2nd ఇయర్. మరి మీకేం భయం అనిపించలేదా ఆ బాడీని లిఫ్ట్ చేసే సందర్భంలో? అంటే కొన్నిసార్లు బాగా భయం వేసింది. మా బాబాయిలు వీళ్ళందరూ సపోర్ట్తో వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు భయపడితే ఇంకా ఏం చేయలేరు, మీరు భయపడకూడదు అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో చాలా కాన్ఫిడెన్స్తో మేము ముందుకెళ్ళాము. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము. ప్రతిదానికి మమ్మల్ని ఒక మెంబర్షిప్ లాగా అన్నిట్లోనూ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు. అంటే కొన్ని బాడీలు అయితే చాలా భయంకరంగా ఉంటాయి, వాటిని చూస్తే కూడా భయం వేసిద్ది అంటుంటారు. అటువంటి సందర్భం ఏమైనా ఉందా మీకు? అంటే ఒకసారి ఒక బాడీని చూసాం మేము, మా ఉమెన్ వాలంటీర్సే వెళ్ళాము. పీసెస్గా పడిపోయింది ఆ బ్లడ్. కొంచెం అసలు లోపలికి వెళ్ళడానికే అంటే ఆ బాడీకి సంబంధించిన వాళ్ళే దగ్గరికి రాలేకపోయారు. సో అలాంటి టైంలో ఇంకా కొంతమంది మా టీం వాళ్ళే కొంతమంది ముందుండి రమ్మని చెప్తే అప్పుడు భయం వదిలేసి అప్పుడు వెళ్ళామన్నమాట. మీరు ఇప్పుడు ఈ ట్రస్ట్లో కొనసాగుతున్నారు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడైనా కానివ్వండి, బయట అయినా కానివ్వండి, మీతో పాటు చేసి ఉండేటటువంటి ఆ ఫ్రెండ్స్ ఇదే ఉంటారు మేము. వాళ్ళు కూడా అంటే కరోనా టైంలో వాళ్ళు ఎక్కువగా భయపడేవాళ్ళు. అంటే అలా టచ్ చేయడం బాడీస్ ఎలాంటిది అది లేకుండా వాళ్ళు చాలా భయపడేవాళ్ళు, పక్కన కూర్చునే వాళ్ళు కాదు. సో అలాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత అందరు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, అలా చేయడం అనేది చాలా హార్ట్ఫుల్ పర్సన్స్ చేయాలి అలాంటివి అని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు సార్, మా ఫ్యామిలీ వాళ్ళలాగానే. అంటే ఎప్పుడైనా కానీ బయట వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటని చేత్కరించుకోవడమైనా కానీ, అవాయిడ్ చేయడం కానీ, ఎందుకు ఆడపిల్లలు అయ్యండి ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు, నిరుత్సాహపరచడం, ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా చదువు చూసారా? లేదు, అసలు అలా ఏం చేయలేదు. ఒకసారి ఇలానే ఇంటర్వ్యూలో నేను ఏదో మాట్లాడుతుంటే మా హిందీ టీచర్ చూశారు. సో నెక్స్ట్ రోజు తన స్కూల్లో అడిగింది, మీరు ఇలాంటివి కూడా చేస్తారా, ఎందుకు అంటే తను బ్రాహ్మిన్స్ వాళ్ళు కదా, వాళ్ళకి అలాంటివన్నీ నచ్చవు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడిగింది. సో అప్పుడు చెప్పాను నేను ఇలా వాలంటీర్గా ఈ ట్రస్ట్లో పనిచేస్తాను అని చెప్పి. సో అప్పుడు తను ఓకే, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, దానికి ఎందుకు మీరు భయపడకూడదు, అలా నెక్స్ట్ టైం మంచిగా ఇంకా చాలా చేయండి అని సపోర్ట్ చేసింది తను కూడా.
అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏదైనా ఒకసారి ప్రమాదం జరిగితే సహాయం చేసే వాళ్ళకన్నా సెల్ఫీలు దిగేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు అధికమైపోయారు. ఈ సందర్భంగా అంటే మీ జనరేషన్ యంగ్స్టర్స్కి ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ యంగ్స్టర్స్, అసలు ఎవరైనా ఏ సిచ్యువేషన్లో ఒకరు బాధపడుతున్నా కానీ మనం అలా చేయకూడదు. సెల్ఫీలు తీసుకోవడం, వాళ్ళని పబ్లిసైజ్ చేయడం, అది అలా చేయకూడదు. జస్ట్ మీకు తోచినంత హెల్ప్ చేయండి చాలు, అంతే. అంతేకాని మీరు దాన్ని ఏదో సొసైటీలో అందరికీ తెలిసేలా ఆ విషయం గురించి దాని గురించి ఏం పబ్లిసైజ్ చేయకుండా మీకు ఎంత సహాయం ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇస్తే చాలు, అదే మీరు చేసే హెల్ప్. ఎప్పటి వరకు ఈ ట్రస్ట్లో మీరు వాలంటీర్గా కొనసాగుతారంటే ఏం చెప్తారు? మా జీవితకాలం సార్, మేము ఎంతవరకు అంటే దాన్ని ఏమంటారు, మా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, మా పేరెంట్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినంత వరకు ఈ ట్రస్ట్ కొనసాగుతూనే ఉంటుంది సార్. పాప నువ్వు చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు రుబియా సార్. నువ్వు ఎప్పటి నుంచి కొనసాగుతున్న ట్రస్ట్లో వాలంటీర్గా? నేను 2021 నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే. ఎటువంటి కార్యక్రమాలు పాల్పంచుకుంటావు? నేను అన్ని కార్యక్రమాలు పాల్పంచుకున్నాను. లైక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో, బాడీస్ లిఫ్ట్ చేయడానికి, అండ్ ఇప్పుడు కొత్తగా స్వింగ్ మెషిన్ ఒకటి పెట్టారు. దాంట్లో ఏదైనా వాలంటీర్గా కావాలంట, క్లాత్స్ కావాలన్నా సరే, సీజర్స్ కావాలన్నా సరే వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటాను. ఎన్ని కార్యక్రమాల్లో బాగా సంతృప్తినిచ్చింది ఏంటి? అంటే అనాథ సేవలకు అంత్యక్రియలు చేయడమా, లేకపోతే అన్నదాన కార్యక్రమం నిర్వహించడమా, ఏది మీకు అంటే ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సార్. ఎందుకంటే జిజిహెచ్లో చాలామంది ఉంటారు ఫుడ్ లేని వాళ్ళు, హాస్పిటల్లో సరిగ్గా తినలేకపోతారు. ఎందుకంటే హాస్పిటల్లో అందరూ ఒకటే టైప్ ఫుడ్ ఉండిద్ది, వాళ్ళు కొంచెం డిఫరెంట్ ట్రై చేయాలనిపిస్తుంది. సో మేము ఎప్పుడైనా ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేసెస్లో వచ్చిన ఆనందం అది చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అదేవిధంగా మిమ్మల్ని చాలామంది కూడా కొంతమంది ఏంటంటే మాకు ఎవరు లేరు, మేము ఇళ్లలో ఉండలేకపోతున్నాం, రోడ్ల మీద జీవించలేకపోతున్నాం, ఏదైనా అనాథ శరణలో జాయిన్ చేయించండి అని మిమ్మల్ని వాళ్ళు వేడుకున్నప్పుడు తీసుకెళ్ళి కూడా మీరు అక్కడ జాయిన్ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కృతజ్ఞతలు కానీ ఆ ఫీలింగ్స్ ఎట్లా అనిపిస్తాయి మీకు? కొన్ని సందర్భాలు ఉంటాయి సార్, మాకు మాటల్లో కూడా చెప్పలేము. అది ఒక్కొక్కసారి టీయర్స్ వచ్చేస్తాయి కళ్ళలో నుంచి. వాళ్ళు మాకు ఎంత థ్యాంక్స్ చెప్తారంటే మేము ఒకటే చెప్తాం, మాకు అది చెప్పాల్సింది థ్యాంక్స్. ఆ దేవుడికి చెప్పండి, ఆ డోనర్స్కి చెప్పండి థ్యాంక్స్. కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్లో మహిళా వాలంటీర్లు కొనసాగడం కూడా చాలా సంతృప్తిగా ఉన్నది. ఏదైతే మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆ సేవలు పొందినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి కృతజ్ఞతలు కూడా మాకు చాలా సంతృప్తినిస్తున్నాయి. మా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ ట్రస్ట్లో మహిళా వాలంటీర్లుగా మేము కొనసాగుతూనే ఉంటాం. రానున్న రోజుల్లో కూడా మేము ఉన్నత విద్యను కూడా అభ్యసించి ఉద్యోగాలను కూడా నిర్వహించి కూడా ఈ ట్రస్ట్కి కూడా ఆర్థిక పరంగా మేము మద్దతు పలుకుతామని ఇక్కడ మహిళా వాలంటీర్లు అయితే ధీమాగా చెప్తున్నారు. కెమెరామ్యాన్ వైకేతో వరప్రసాద్, QTV, గుంటూరు నుంచి.